హాయ్, చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూద్దాము. ముందు అన్నం వండుకోవాలి. కొంచెం మనం తినేదానికన్నా మెత్తగా వండాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. వీటికి ఎండు కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. అదే ప్యాన్లోకి బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. నేను బియ్యము గ్లాసున్నర తీసుకున్నాను. గ్లాసున్నరకి 1/2 కేజీ బెల్లం పడుతుంది. చిన్న టీ గ్లాస్తోనే తీసుకున్నాను. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. బెల్లం అంతా కరిగిపోయింది. పలుకులు లేకుండా బాగా కరిగించుకోండి. ఇప్పుడు మనం వండిన రైస్ని బెల్లం పాకంలోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా వేసుకోండి, రైస్ అంతా. ఆ పాకం అంతా రైస్కి పట్టాలి బాగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ప్రసాదంగా చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. దేవుడికి ప్రసాదంగా పెట్టి తినేయడమే. థ్యాంక్ యూ.